పీపుల్స్ థియేటర్ పతాకంపై నా స్వీయ నిర్మాణంలో నేను రూపొందిస్తున్న వేట కొడవలు సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ మంత్ 27th నుంచి స్టార్ట్ అయిందండి. ఈ జనవరి 7వ తారీఖున స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో పండగ గ్యాప్తో ఒక 4 రోజులు గ్యాప్ తీసుకొని పండగ ముందు ఫస్ట్ షెడ్యూల్, పండగ తర్వాత నుంచి సెకండ్ షెడ్యూల్గా కొనసాగిస్తున్నాం. ఈ షెడ్యూల్ ఇప్పటి వరకు హీరోల హౌస్ సీన్స్ సంబంధించిన సీన్స్, అలాగే చేజింగ్స్, మర్డర్ సీన్స్, అలాగే హీరోయిన్ల మధ్యన ఉన్న లవ్ సీక్వెన్స్లు ఇవి తీయడం జరిగింది. నిన్నటి నుంచి సాంగ్ స్టార్ట్ చేసాం. ఈ సినిమాలో ఒక మెయిన్ సీక్వెన్స్లో వచ్చే కోడిబాయ లచ్చమ్మది అనే మీకు విని ఉంటారు. బాగా గత 4 దశాబ్దాల క్రితం నుంచి ఆంధ్ర రాష్ట్రం అంతా పాపులర్ అయిన కోడిబాయ లచ్చమ్మది అనే పాట ట్యూన్ తీసుకుంటూ అక్కడి నుంచి స్వేచ్ఛానువాదంతో కోడిబాయ జ్యోతిలక్ష్మిది అనే సాంగ్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ పిక్చరేషన్ జరుగుతుంది. ఈ రోజుతో ఆ సాంగ్ అయిపోతుంది. మళ్ళీ రేపటి నుంచి అమ్మో అమ్మో ఇది అందగత్తెరో అనే సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఈ సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ కర్నూలు, ఎమ్మిగనూరు, కోడుమూరు, గోనెగండ్ల, మంత్రాలయం ఆ ప్రాంతాల్లో దాదాపు అప్ టు ఎండింగ్ సినిమా దాదాపు క్లైమాక్స్ వరకు ఆ కర్నూలు పరిసర ప్రాంతాల్లో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మే, జూన్ నెలల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు తెలుగులో స్టార్ట్ చేసినప్పటికీ ఈ సినిమా టైటిల్కు వచ్చిన రెస్పాన్స్, అలాగే బిజినెస్ వర్గాల నుంచి వస్తున్న స్పందన ఇవన్నీ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉన్నాయండి. దీంతో దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో, అలాగే తమిళ్, మలయాళం, హిందీ అన్ని భాషలు కూడా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. చేయటం అనేది దెర్ ఈస్ ఓన్లీ 3 థింగ్స్ ఇన్ లైటింగ్. ఒకటి వచ్చి క్రియేటెడ్ లైటింగ్ అండ్ న్యాచురల్ లైటింగ్, వేరస్ ఐఎమ్ యూజింగ్ ట్రూ లైట్. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ట్రూ లైట్ ఇంట్రడ్యూస్ చేసింది నేనే. మళ్ళీ వన్స్ అగైన్ నేను ఐఎమ్ డూయింగ్ దిస్. నా సైడ్ నుంచి నేను అదే చెప్పగలుగుతాను. అంతే. గ్లామర్ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేసుకోవచ్చు, వస్తూ ఉంటాయి, చేసుకోవచ్చు. కానీ ఇలాంటి క్యారెక్టర్ రావడం అనేది నిజంగా నా అదృష్టం. ఫస్ట్ బాబ్జీ గారికి రియల్లీ థ్యాంక్ఫుల్. నేను చెప్పాం కదా ఎంతో సాఫ్ట్గా కనిపిస్తాను స్మాల్ స్క్రీన్లో. ఫస్ట్ డౌట్ వచ్చింది చేయగలదా లేదా అని. చేస్తుంటే నాకు రావడం ఏమో కానీ నేను నేర్చుకుంటున్నాను. సార్ ఎంత బాగా చెప్తారంటే నర్సరీ పిల్లలు కూర్చొని టీచర్ ఎలా చెప్తారు అంత బాగా చెప్తారు. అండ్ నిజంగా సమ్మర్లో రిలీజ్ అయిపోతున్న హాట్ మూవీ అండి. హాట్ మూవీ అంటే ఇంకో రకంగా కాదు, అంత వేడిగా ఉంటుంది స్టోరీ. కానీ నిజంగా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ అనమాట. ఆ సార్ అనుకున్నట్లే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ మూవీ ద్వారా మా అందరికీ మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను.